అమ్మాయి రోజు ఏం కథ చెప్తా? ఈరోజు రాజుగారి ఆజ్ఞ అనే కథ చెప్పుకుందామా? ఒకసారంట కృష్ణదేవరాయలు గారు తన కొలువులో ఉండే వాళ్ళందరినీ పరీక్షించాలనుకుంటారు. అంటే వాళ్ళ తెలివితేటల్ని పరీక్షించాలనుకుంటారు. అందుకని అందరినీ పిలిచి ఒక సంచి నిండా బంగారపు నాణాలు ఇస్తారు. ఆ నాణాలు ఇచ్చి ఒక షరతు పెడతారు. షరతు అంటే ఏంది? షరతు అంటే కండిషన్ అన్నమాట. ఏంటా కండిషన్ అంటే వాళ్ళకి వారం రోజులు టైం ఇస్తారు. ఇంకా ఆ నాణాలు ఖర్చు చేసేటప్పుడల్లా తనని కలవాలి అంటారు. అప్పుడు అందరూ హ్యాపీ అయ్యి ఈ కండిషన్కి మళ్ళీ ఆలోచిస్తారు. అది ఎలా సాధ్యమా అని సరే అని తీసుకొని వెళ్ళిపోతారు. అందరూ ఖర్చు చేద్దామని వెళ్ళను, మళ్ళీ రాజుగారిని మాటి మాటికి కలవాలి కదా, అలా కష్టమే, ఎలా ఖర్చు చేయాలని ఎవరు ఖర్చు చేయరు. కానీ తెనాలి రామకృష్ణ మాత్రం తెలివిగా ఖర్చు చేస్తాడు. వారం రోజులు అయిపోతుంది. ఆ కొలువులో ఉండే వాళ్ళందరూ వస్తారు. రాజుగారు అడుగుతారు, ఎవరు ఖర్చు చేశారు, అసలు ఏంటి, ఎవరు రాలేదే నా దగ్గరికి అంటే, మేము ఎవరం ఖర్చు చేయలేదు రాజుగారు అంటారు. సరే తెనాలి నీ సంగతి ఏంటి అని అడిగితే, నేను ఆ పక్క రోజే మొత్తం ఖర్చు చేసేసాను అంటారు. అదేంటి, నేను నీకు కండిషన్ పెట్టాను కదా, నేనంటే నీకు విలువ లేదా, నన్ను కలవనే లేదే, నువ్వు ఖర్చు చేసావు కదా అంటే, నేను మిమ్మల్ని కలిసాను రాజుగారు అంటారు. అదెలా అంటే, నేను ఖర్చు చేసేటప్పుడు ఆ బంగారు నాణాల పైన మీ బొమ్మే ఉంది అని అంటారు. ఆ నాణం ఉంటుంది కదా, నాణం పైన రాజుగారి బొమ్మ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ ఖర్చు చేసే ముందు ఆయనకి నమస్కరించుకొని ఆయనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నారంట. అలా తెనాలి రామకృష్ణ తెలివిగా ఆ బంగారు నాణాలని ఖర్చు చేస్తాడు. దానికి కృష్ణదేవరాయలు గారు తెనాలి రామకృష్ణని మెచ్చుకుంటాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుదాం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.